హాయ్ స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, బైపీసీ తీసుకున్న ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ ఎంబీబీఎస్ సీట్ కోసం ట్రై చేస్తుంటారు. ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే నెక్స్ట్ వెటర్నరీలో జాయిన్ అవుదామని చూస్తుంటారు. అయితే బెస్ట్ వెటర్నరీ కాలేజీలో మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫర్దర్ ఆప్షన్ మీరు వెటర్నరీ పెట్టుకోవచ్చు. ఒకవేళ మంచి వెటర్నరీ రాకపోతే నెక్స్ట్ డైరెక్ట్గా మీరు అగ్రికల్చర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అయితే ఈ వెటర్నరీ సీటు ఎన్ని విధాలుగా మీకు వస్తుంది? మనకి వెటర్నరీ సీట్ రావాలి అంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి, నీట్ స్కోర్ని బేస్ చేసుకొని మీరు వెటర్నరీ సీట్ తెచ్చుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్కి స్టేట్ లెవెల్లో ఈఏపీ సెట్ ఎగ్జామ్ ద్వారా కూడా వెటర్నరీ సీట్ ఇస్తారు. అయితే ఈ నీట్ స్కోర్ని బేస్ చేసుకొని అలాగే ఈఏపీ సెట్ని బేస్ చేసుకొని టోటల్గా మీరు ఎన్ని కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు, ఎన్ని రకాల కౌన్సిలింగ్లు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మీరు సీట్ తీసుకోవచ్చు వెటర్నరీ సీట్ అనేది నేను చెప్తాను. ఇందులో బెస్ట్ కాలేజ్ ఏంటో కూడా చెప్తాను. అండ్ అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే కౌన్సిలింగ్ అన్నిటికీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆ కౌన్సిలింగ్కి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు వెటర్నరీ సీట్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ అన్నిటికైతే అప్లై చేసుకోండి. అలాగే మీరెవరన్నా నీట్ 2027 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ తరపు నుంచి నీట్ 2027 మార్గదర్శక్ బ్యాచ్ అయితే లాంచ్ చేస్తున్నాం. ఈ బ్యాచ్లో మీకు 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే టీచ్ చేస్తారు. ఈ ఫ్యాకల్టీ ఆల్రెడీ నీట్ 2026 ఎగ్జామ్లో లెస్ దెన్ 100 ఆల్ ఇండియా ర్యాంకర్స్ని కూడా ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ దాంట్లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ 1-to-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. అంటే మీకు నీట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మెడికల్ స్టూడెంట్స్, మీకు టాపర్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ టాపర్స్, వాళ్ళు మిమ్మల్ని లాస్ట్ వరకు గైడ్ చేస్తారు, ప్రతిదీ అసైన్మెంట్స్ ఇస్తూ. ఒక హోల్ ప్లాన్ అనేది నేను బ్యాచ్ అయితే లాంచ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే August 25th నుంచి ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మటుకు మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి 9490466301. ఇంకా దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మీరు యూట్యూబ్ ఛానల్కి అయితే అప్డేటర్లో ఉండండి. నెక్స్ట్ మనం డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం నీట్ స్కోర్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను. మీరు నీట్ స్కోర్ మంచిగా వచ్చి ఉంటుంది, కానీ పొరపాటున ఎంబీబీఎస్ సీట్ మిస్ అవుతుంది. నెక్స్ట్ మీకున్న 2 ఆప్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వీళ్ళు మనకి ఇండియాలో ఉన్న వెటర్నరీ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్కి ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఇంకోటి ఉంటుంది, ఐవీఆర్ఐ. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ వెటర్నరీ కాలేజ్. ఈ కాలేజ్ వాళ్ళు వీళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. దీని గురించి కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. మీ యొక్క నీట్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు ఈ 2 రకాల కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. ఈ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఈ వెబ్సైట్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో మీకు ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. టోటల్గా ఎన్ని సీట్స్ కోసం వీళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారన్న అని మీరు నన్ను అడిగితే, టోటల్గా 858 సీట్స్ ఉన్నాయి మనకి ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్లో మాత్రమే. 858 సీట్స్కి వీళ్ళు ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది చూడండి. ఇందులో రౌండ్ 1 వచ్చేసి 18th ఆగస్టు రోజున మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd ఆగస్ట్ రౌండ్ 1కి. అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాలేజెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 23rd ఆగస్ట్. మీకు సీట్ వచ్చిందా లేదా అనేది 24th ఆగస్ట్ రోజున తెలుస్తుంది. ఓకే, 24th or 25th మీకు ఈ 2 డేస్లో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. 31st ఆగస్ట్ లోపు మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రౌండ్ 2 అనేది 1 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది 9th సెప్టెంబర్న స్టార్ట్ అవుతుంది. అయితే వీరి యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రౌండ్ 1 మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత కాలేజెస్ ఫిల్ చేసుకోవాలి. సీట్ వస్తే కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో సీట్ వచ్చిందనుకోండి, మీరు కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా బెస్ట్ కాలేజ్ కోసం ట్రై చేస్తుంటే అప్గ్రేడేషన్ కూడా ట్రై చేసుకోవచ్చు.
సో ఒకవేళ మీరు ఇంకా మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తుంటే రౌండ్ 2లో మీరు మళ్ళీ కాలేజెస్ పెట్టుకోవచ్చు. మీరు మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు, మళ్ళీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీకు ఒకవేళ రౌండ్ 1లో సీట్ వచ్చి అప్గ్రేడేషన్ వెళ్తూ ఉంటే రౌండ్ 2కి మళ్ళీ మీకు ఏ కాలేజెస్ కావాలో ఇంకా బెస్ట్ కాలేజ్ ఆ కాలేజ్ పెట్టుకోవచ్చు. ఇంకొక కేసు ఉంటుంది, మీకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, సీట్ వచ్చినా కూడా మీరు రిపోర్ట్ చేయలేదు, అంటే జాయిన్ అవ్వలేదు. మీరు జాయిన్ అవ్వకపోతే మీ సీటు పోతుంది, మీరు ఫర్దర్ రౌండ్ 2కి శ్రే వేకెన్సీ రౌండ్ కూడా నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో కాబట్టి ఇంత స్ట్రిక్ట్ రూల్ ఉంది, సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ఒకవేళ రౌండ్ 1లో సీట్ రాలేదు, మీరు రౌండ్ 2 కోసం ట్రై చేసుకోవచ్చు. అలాగే శ్రే వేకెన్సీ రౌండ్లో ట్రై చేసుకోవచ్చు. అయితే శ్రే వేకెన్సీ రౌండ్లో సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదు. ఆల్రెడీ రౌండ్ 1లో రౌండ్ 2లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే శ్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే శ్రే వేకెన్సీ రౌండ్లో సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. సో 50,000 ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, అలాగే 25,000 ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్కి. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీరు రూల్స్ ఫాలో అవుతే మళ్ళీ మీకు వెనక్కి వస్తుంది. ఒకవేళ మీ శ్రే వేకెన్సీ రౌండ్లో కూడా సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఈ సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి డేట్స్ ఫర్ ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్. అండ్ నెక్స్ట్ ఫీజు ఎంత ఉంటుంది రిజిస్టర్ చేసుకోవడానికి? రౌండ్ 1 రౌండ్ 2లో అయితే సో మీరు 1,000 రూపీస్ ఉంటుంది జనరల్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 900, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 ఉంటుంది. శ్రే వేకెన్సీ రౌండ్లో మటుకు మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి. రౌండ్ 1 రౌండ్ 2కి అవసరం లేదు. అలాగే డాక్యుమెంట్స్ సేమ్ మనకి ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్కి ఎలా అయితే జరుగుతుందో సో అదే డాక్యుమెంట్స్ మీకు అవసరం అవుతాయి. మీరు కావాలనుకుంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా దీన్ని. సో ఈ డాక్యుమెంట్స్ నార్మల్ డాక్యుమెంట్సే ఉంటాయి. అండ్ ఆల్రెడీ నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను కదా, సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. మీరు జాయిన్ అవ్వకపోతే మటుకు ఫర్దర్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో అలాగే రౌండ్ 1లో రౌండ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు శ్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవ్వరు. ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు మాత్రమే శ్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. సో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది కదా, సో ఇందులో 3 కాలేజెస్ మనకి గన్నవరంలో, ప్రొద్దుటూరులో, తిరుపతిలో ఉంది కదా. సో వాటిలో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అలాగే మనకి తెలంగాణ స్టేట్లో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఉంది కదా, ఇందులో 3 కాలేజెస్. సో హైదరాబాద్లో, కోరుట్లలో, అలాగే వరంగల్లో ఉంది కదా. సో వీటిలో కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయో మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే టోటల్గా కేటగిరీ వైజ్గా ఈ ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇది టోటల్గా ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కాంపిటీషన్ అయితే బాగానే ఉంటుంది. సో ఎంబీబీఎస్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వెంటనే దీన్ని తీసుకుంటారు. అండ్ ఇండియాలో ఉన్న చాలా బెస్ట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో అందులో అడ్మిషన్ కూడా ఈ వెటర్నరీ కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకోవాలి. సో ట్రై చేయండి, అప్లై చేసుకుని అయితే ట్రై చేయండి, తర్వాత చూద్దాం సీట్ వస్తుందో లేదో. అండ్ ముఖ్యంగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ కాకుండా నేను ఇంకోటి మీకు చెప్పాను. సో ఐవీఆర్ఐ కౌన్సిలింగ్. సో ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ వెటర్నరీ కాలేజ్. సో ఈ కాలేజ్ వాళ్ళు మనకి నేను ఇందాక చెప్పాను కదా ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ అని. సో ఇందులో కూడా మీకు ఈ ఐవీఆర్ఐ ద్వారా సీట్స్ ఫిల్ చేస్తారు. అయితే కొన్ని సీట్స్ మటుకే ఈ ఆల్ ఇండియా కోటా వెటర్నరీలో ఫిల్ చేస్తారు. మిగిలిన సీట్స్ అన్నిటికీ ఈ కాలేజ్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకుంటారు. సో మీరు మిగిలిన సీట్స్కి కూడా అప్లై చేసుకోవాలంటే ఈ కాలేజ్ యొక్క కౌన్సిలింగ్కి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది దీనికి. సో లాస్ట్ డేట్ ఏంటి ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఈ ఐవీఆర్ఐ కాలేజ్లో. ఓకే, ఈ ఐవీఆర్ఐ కాలేజ్లో 9 సీట్స్ అనేవి మనకి ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 41 సీట్స్ ఈ కాలేజ్ వాళ్ళే ఫిల్ చేస్తారు. అండ్ ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఓకే, సో ఇది మనకి ఇజాత్ నగర్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఇండియాలో ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ నీట్ స్కోర్ని బేస్ చేసుకొని అడ్మిషన్ ఉంటుంది. సో 41 ఫ్రీ సీట్స్ ఉంటాయి, అంటే కొంచెం కట్టాల్సి వస్తుంది, మనం నార్మల్గా అనుకుంటాం కదా అది. అలాగే 8 పేమెంట్ సీట్స్ కూడా ఉంటాయి. 2 ఎన్ఆర్ఐ ఆర్ ఓసీఏ సీట్స్ ఉంటాయి. సో ఈ పేమెంట్ సీట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ పేమెంట్ సీట్స్లో కూడా మీరు జాయిన్ అవ్వడానికి వర్తే. ఎందుకంటే ఇంత బెస్ట్ కాలేజీలో మీరు వెళ్తే మొత్తం మారిపోతుంది, తర్వాత ఫ్యూచర్ కూడా మారుతుంది. అండ్ నేను చూశాను పర్సనల్గా ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. సో అది పేమెంట్ సీటా ఫ్రీ సీట్ అనేది కాదు, మీరు కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వడం ముఖ్యం. అండ్ చాలామంది స్టూడెంట్స్కి రికమెండ్ చేశాను, మన స్టేట్ నుంచి చాలామంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ ఐవీఆర్ఐకి వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 2,000 రూపీస్ ఉంటుంది జనరల్, ఈడబ్ల్యూఎస్
అలాగే ఓబీసీకి 1000 రూపీస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే ఎలా అప్లై చేసుకోవాలో ఇచ్చారు. నేను అది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు జాయిన్ అవ్వండి. అయితే మీరు ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి ఆన్లైన్లో. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ వస్తుంది కదా ప్రింట్అవుట్. ఈ ప్రింట్అవుట్ అలాంగ్ విత్ యువర్ డాక్యుమెంట్స్ ఈ మెయిల్ ఐడికి పంపించాలి, గుర్తుపెట్టుకోండి. అప్లై చేసిన తర్వాత మీకు వచ్చిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని, లేకపోతే ఆ పీడిఎఫ్ని, అలాగే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మీ సర్టిఫికెట్స్, వాటిని స్కాన్ చేసి ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ రెండు కలిపి మీరు ఈ మెయిల్ ఐడికి వాళ్ళకి పంపించాలి. అప్లై చేసుకున్నంత మాత్రం ప్రాసెస్ అయిపోదు. తర్వాత మీరు అప్లై చేసింది వాళ్ళకి మెయిల్ ఐడిలో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇది చేస్తేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా రిజిస్ట్రేషన్ అనేది 14th ఆగస్ట్ స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్. ఓకే, దీంట్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వన్స్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి మెయిల్ పెట్టిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్, ర్యాంక్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ర్యాంక్ లిస్ట్లో కొందరి పేర్లే వస్తాయి, అప్లై చేసిన వాళ్ళందరి పేర్లు రావు. సో రౌండ్స్ ప్రకారం జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1కి ర్యాంక్ లిస్ట్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తారు, పబ్లిష్ చేస్తారు వాళ్ళ యొక్క వెబ్సైట్లో. సో అది ఎప్పుడు పబ్లిష్ చేస్తారు? 10th సెప్టెంబర్ రోజున. సో ఈ ర్యాంక్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి, కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి మనకి ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్తే అక్కడ ఫిజికల్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకే, ఆ డేట్ కూడా మీకు 22 సెప్టెంబర్న ఇచ్చారు. చూడండి, డేట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, మీరు ఫిజికల్గా ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవాలి, కానీ సీటు కోసం మీ పేరు కనుక ర్యాంక్ లిస్ట్లో వస్తే కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రౌండ్కి 23rd మళ్ళీ ర్యాంక్ లిస్ట్ వదులుతారు సీట్స్ మిగిలిన దాన్ని బట్టి. సో అలా జరుగుతూ పోతుంది. ఓకే, సో ఫస్ట్ రెగ్యులర్ సీట్స్కి జరుగుతుంది, తర్వాత పేమెంట్ సీట్స్, ఎన్ఆర్ఐ సీట్స్కి జరుగుతుంది. ఇది కూడా మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పేమెంట్ సీట్స్కి చాలా తక్కువ మంది వెళ్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీరు కనుక మీ పేరు కనుక వస్తే మటుకు ఖచ్చితంగా పేమెంట్ సీట్స్లో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వండి. అండ్ ఫీజు ఎంత ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నార్మల్ డాక్యుమెంట్సే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫీజు ఎలా ఉంటుందన్న ఈ కాలేజీలో సీట్ వస్తే మీకు కనుక రెగ్యులర్ సీట్ అంటే ఫ్రీ సీట్ కనుక వస్తే సో మీరు 58,500 పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంత పే చేయాలనేది మీకు ఇక్కడ చూపించాను చూడండి, జనరల్కి, ఓబీసీకి. అండ్ ఒకవేళ పేమెంట్ సీట్ వస్తే, సో పేమెంట్ సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వండి. సో 5,58,500 ఉంటుంది. 5 lakhs పెట్టడం కూడా వర్తే. సో ఎన్నో వేరే దాంట్ల మీద మన డబ్బులు పెడతా ఉంటాం. ఈ కాలేజీలో సీట్ వస్తే మటుకు పేమెంట్ సీట్ వచ్చినా కూడా మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఇది నేను మీకు ఇచ్చే రికమెండేషన్. అండ్ ఎన్ఆర్ఐ కోటాకి అయితే సో ఇంత ఫీ ఉంటుంది, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇది. ఓకే, సో ఈ కౌన్సిలింగ్కి పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్. ఓకే, 31 మీకు చూపించాను కదా ఇక్కడే, 31 ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్. ఖచ్చితంగా అప్లై చేసుకోండి, తర్వాత మెయిల్ పెట్టండి. నెక్స్ట్ ఇది నీట్ స్కోర్ని బేస్ చేసుకొని. అలాగే మనకి మన స్టేట్లో ఉన్న గవర్నమెంట్ వెటర్నరీలో 15% ఆల్ ఇండియా కోటా వెటర్నరీ ఫిల్ చేస్తుంది. రిమైనింగ్ 85% మనకి ఎంసెట్ ద్వారా ఉంటుంది, అంటే ఈఏపీ సెట్ ద్వారా ఉంటుంది. సో అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీ ఈఏపీ సెట్ జరుగుతుంది, తెలంగాణలో అయితే తెలంగాణ ఈఏపీ సెట్ జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఎవరైతే రాస్తారో సో వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, APSVVU. దీంట్లో useadmissions.apt.online.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే, సో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వెబ్సైట్లోకి వెళ్తే సో మీకు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి వచ్చేసి 27th ఆగస్ట్ వరకు టైం ఉంది. ఇది ఎంసెట్ స్కోర్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో 85% ఆఫ్ ద సీట్స్కి. అండ్ మీకు తెలుసు కదా కాలేజెస్ టోటల్గా 4 కాలేజెస్, టోటల్ సీట్స్ వచ్చేసి మీకు 280 సీట్స్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా చూడండి. అండ్ ఫీజు వచ్చేసి 70,670 రూపీస్ ఉంటుంది. సో మీకు వెటర్నరీలో సీట్ వస్తే మీరు జాయిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనకి తెలంగాణలో అయితే సో PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ pvnrtvu.tgonline.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే సో మీకు ప్రస్తుతానికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది.
అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి ఎడిట్ ఆప్షన్స్ కూడా టైం ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. సో తెలంగాణ ఈఏపీ సెట్ రాసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీంట్లో మనకి రెగ్యులర్ కోటా ఉంటుంది, అంటే మనం నార్మల్ కేలో చెప్పుకునే ఫ్రీ సీట్స్, అలాగే ఎన్ఆర్ఎస్ సెల్ఫ్ ఫైనాన్స్కి కూడా ఉంటుంది తెలంగాణ వెటర్నరీకి. సో దానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ ఉంది. సో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. అండ్ మనకి తెలంగాణలో టోటల్ 3 కాలేజెస్ ఉన్నాయి, టోటల్ 185 సీట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. అండ్ మళ్ళీ ఎన్ఆర్ఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా 20 సీట్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. అలాగే బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్కి కూడా ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది తెలంగాణలో. సో వీళ్ళకి కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ వరకు. సో మీరు అప్లై చేసుకోండి. సో ఎంసెట్ అయితే ఏపీ అయితే ఎస్వివియు వాళ్ళు చేస్తారు, సో తెలంగాణ అయితే పివి నరసింహారావు చేస్తారు. ప్రస్తుతం 2 కౌన్సిలింగ్లు స్టార్ట్ అయిపోయాయి, మీరైతే అప్లై చేసుకోండి. అలాగే నీట్ స్కోర్ని బేస్ చేసుకుని ఈ 2 కౌన్సిలింగ్ కూడా అప్లై చేసుకోండి. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ మీరు ఈ ఇయర్ సీట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతుంటే మటుకు, సో ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే మటుకు, సో బెస్ట్ ఆఫ్ ది బెస్టెస్ట్ బ్యాచ్ మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ మీకు సీట్ వచ్చేంత వరకు మీకు అంటే చాలా బ్యాచెస్లో మీరు జాయిన్ అవుతారు, తర్వాత పట్టించుకునే వాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ కాదు, క్లాసులు ఉంటాయి, క్లాసుల తర్వాత పట్టించుకొని సో ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలనేది కూడా గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే నాకు 9490466301, సో ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, 301. సో ఇది టోటల్గా వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.